మిత్రులారా, తెలుగు పొయిటిక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి అడుగెడుతున్న ఈ తరుణంలో ముఖ్యంగా యువతలో బాగా స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంది. ఈ ఏఐ రావడం వల్ల కార్పొరేట్ సెక్షన్లో ఉద్యోగాలు ఊడిపోతూ ఉండడం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ రాకపోవడం, ఒక పక్క ప్రపంచం అంతా యుద్ధ వాతావరణంలో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగిపోవడం, ఇవన్నీ ఒకసారి పరిశీలిస్తే ప్రపంచం మొత్తం ఒక సంక్షోభభరిత వాతావరణంలో ఉన్నదని అనిపిస్తున్నది. ఇట్లాంటి సంక్షోభభరిత వాతావరణంలో మనిషి ఆశ్రయించాల్సింది సాహిత్యాన్ని. మిత్రులారా, మహాభారతాన్ని రచించిన ఆదికవి నన్నయ ఆది పర్వంలో శకుంతలతో చెప్పిస్తున్నటువంటి పద్యం ఇది. నుతజల పూరితంబులగునోతులు నోరిటి కంటే సోనృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటెను సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబున కంటే సూనృత వాక్యము మేలు చూడగన్. మిత్రులారా, శకుంతల తోని నన్నయ్య ఈ పద్యాన్ని చెప్పిస్తున్నాడు. ఆది పర్వంలో శకుంతల దుష్యంతుని మధ్య జరిగినటువంటి సంభాషణలో ఈ పద్యం మనకు కనిపిస్తుంది. ఏ సందర్భంలో చెప్తుంది శకుంతల? దుష్యంతుడు అనే మహారాజు వేట కోసం అడవికి వచ్చి కన్వ మహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలను ఇష్టపడి ప్రేమించి ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని ఆమె ద్వారా ఒక పుత్రుణ్ణి కని ఆ తర్వాత ఆయన తన రాజ్యానికి వెళ్ళిపోయిన సందర్భంలో చాలా సంవత్సరాల తర్వాత ఆమె తన పుత్రునితో సహా దుష్యంతుని యొక్క ఆ రాజ్యానికి వచ్చేసి, రాజా, నేను నీ భార్యను, ఇతను నీ కుమారుడు, మమ్మల్ని స్వీకరించండి, యువరాజుకు పట్టాభిషేకం చేయండి అని అడుగుతున్న సందర్భంలో ఆ దుష్యంత మహారాజు, మీరెవరో నాకు తెలియదు, నేను గుర్తుపట్టలేదు అని అన్న ఆ యొక్క సందర్భంలో ఒక స్త్రీగా తన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. నన్నయ్య శకుంతల చేత ఈ పద్యాన్ని పలికిస్తున్నాడు. ఈ పద్యం యొక్క అర్థం ఏమిటి? నుతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటే. నూతులు బావులు రెండు రకాలుంటాయి. ఒకటి చేదుడు బావులు, రెండు దిగుడు బావులు. చేదుడు బావులు అంటే చేతాడు గట్టి లోపల వాటర్ని మనం తాడుతో బకెట్ సహాయంతో తీసుకొని వాడుకోవడం, అది చేదుడు బావులు. దిగుడు బావులు అంటే దాంట్లోకి మెట్లు ఉంటాయి, ఎవరైనా దిగి ఆ నీళ్ళను తీసుకొని రావచ్చు. అట్లా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, చాలామంది డబ్బున్న వాళ్ళు, కులీనులైన వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఒక బావి తవ్విస్తే పుణ్యం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉండేది. అందుకోసం అని చెప్పి అక్కడక్కడ చేదుడు బావులు తవ్వించేవారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా తర్వాతి తరం వాళ్ళు ఎవరైనా ఆ నీళ్లు చేదుకొని తాగినప్పుడు, అబ్బా ఈ బావి ఎవరు తవ్వించాడో మహానుభావుడు, నా దాహం తీరింది కదా అని అనుకున్నప్పుడు ఆ పుణ్యం అనేది వాళ్ళకి చేరుతుంది అనేది ఒక విశ్వాసం. అట్లాంటి బావులు 100 చేదుడు బావులు ఉండేదానికంటే ఒక మెట్లు కలిగినటువంటి ఒక దిగుడు బావి ఉండడం మేలు అంటున్నాడు ఆ పద్యంలో నన్నయ్య. అంటే చేదుడు బావి ఉంటే దానికి తాడు కావాలి, దానికి ఒక బిల్ల కావాలి, దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. దానికంటే కూడా దిగుడు బావి అనేది సౌకర్యంగా ఉంటుంది. 100 చేదుడు బావుల కంటే ఒక దిగుడు బావి మేలు అని అంటున్నాడు. అట్లే మృతజలపూరితంబులు నూతులు నూరిటి కంటే సూనృతవత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే సత్క్రతువది మేలు. అంటే ఈ దిగుడు బావులు 100 దిగుడు బావుల కంటే కూడా సత్క్రతువు, ఒక యజ్ఞం చేయడము గొప్ప విషయము, ఒక యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది అంటున్నాడు అనమాట. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు అంటున్నాడు. అంటే 100 యజ్ఞాలు చేసేదానికంటే ఒక మంచి సుపుత్రుణ్ణి కలిగి ఉండడం వల్ల పుణ్యము అనే విషయాన్ని చెప్తున్నాడు అనమాట. తత్సుత శతకమ్మున కంటే అంటే 100 మంది కొడుకులు ఉండేదానికంటే, తత్సుత శతకంబున కంటే సూనృత వాక్యము మేలు చూడగన్. అలాంటి కొడుకులు 100 మంది ఉన్నదానికంటే కూడా ఒక సత్యవాక్యము గొప్పది. ఎప్పుడైనా కూడా ఒక సత్యవాక్యము, సత్యానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో, సత్యం వైపు నిలబడతారో వాళ్ళకు ఈ పైన చెప్పిన విషయాల్లో ఎంత పుణ్యం వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ అన్నిట్ల కంటే కూడా ఎక్కువ పుణ్యము, ఎక్కువ ప్రయోజనము దేని వల్ల కలుగుతుందంటే సత్యాన్ని నమ్ముకోవడం వల్ల వాళ్ళకు అంత ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి నన్నయ్య ఈ పద్యంలో చెప్పిన నీతి. మిత్రులారా, 1000 సంవత్సరాల కింద నన్నయ్య చెప్పిన
ఈ పద్యాన్ని మన ప్రస్తుత కాలానికి అనువర్తింపజేసుకుంటే ఈ రోజుల్లో ఒత్తిడి పెరుగుతున్నది, యువతలో స్ట్రెస్ పెరుగుతున్నది, ఆందోళన పెరుగుతున్నది. ఈ సందర్భంలో మనం ఆశ్రయించవలసింది సాహిత్యం అని మనము ముందే అనుకున్నాం కదా. మరి కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళైనా కూడా, మామూలు ఉద్యోగాలు చేసే వాళ్ళైనా కూడా, విద్యార్థులైనా కూడా ఎల్లప్పుడూ సత్యాన్ని నమ్ముకోవాలి. ప్రాజెక్టు రిపోర్ట్ అయిపోయిందంటే అయిపోయిందని చెప్పాలి, జరుగుతుంది అంటే జరుగుతుంది అని చెప్పాలి, అంతే తప్ప అవ్వని దాన్ని అయ్యిందని, కాని దాన్ని లేదని, ఉన్నదాన్ని లేదని, ఇట్లా అబద్ధాలు, ఒక అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి మరికొన్ని అబద్ధాలు, వాటిని కవర్ చేసుకోవడానికి మరికొన్ని అబద్ధాలు, ఇట్లా ఆడుతూ పోతే అది మొత్తానికి మరింత స్ట్రెస్ను, మరింత మానసిక ఆందోళన పెంచేదిగా తయారవుతుంది తప్ప అది మానసిక శాంతికి, ఆ సమాజ సౌభాగ్యానికి దారి తీయదు అనే విషయాన్ని 1000 సంవత్సరాల కింద ఆదికవి నన్నయ్య చెప్పిన విషయాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మీకు ఈ విషయం కనుక నచ్చినట్లయితే ఒకసారి మన తెలుగు పొయిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.